హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి డిఎస్సికి వెలువడబోయేటువంటి నోటిఫికేషన్ గురించినటువంటి సమాచారాన్ని డిస్కస్ చేశాను. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ మాక్సిమం 2022 జనవరి నెలలో ఉంటుందన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారము. సో ఆ సమాచారం ప్రకారము నోటిఫికేషన్లో భారీ సంఖ్యలో 30,000 పైచిలకు పోస్టులు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ 30,000 పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఈరోజు తాజాగా అందినటువంటి వార్త ఏందంటే గవర్నమెంట్ నుంచి ఈ యొక్క విలీనమైనటువంటి స్కూళ్ళలో టీచర్ల కొరత లేకుండా చూసుకోవడానికి తగినటువంటి మార్గదర్శకాలు ఇదివరకే రాష్ట్ర విద్యాశాఖ రిలీజ్ చేసినట్లుగా దాని మీద యాక్షన్స్ తీసుకుంటున్నట్టుగా త్వరలోనే నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా మనకి ఈ రోజు అందినటువంటి తాజా సమాచారం. సో ఆ విషయాన్ని నేను డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ watching my channel and supporting my channel. Thank you so much friends. Please like my videos, share my videos, and I request you all don't forget to subscribe my channel. At the same time you can suggest, you can recommend this channel to your friends for latest updates. Keep watching my channel. Thank you so much ఫ్రెండ్స్. ఈరోజు మనకు అందినటువంటి ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారినటువంటి విద్యా విధానం ప్రకారము స్కూల్స్ను ఒక వేరియస్ కేటగిరీస్గా చేయడం జరిగింది. అందులో మనకు మెయిన్గా రెండు కేటగిరీస్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఫౌండేషన్ స్కూల్స్ అని, రెండు హై స్కూల్స్ అని. ఈ యొక్క హై స్కూల్స్లో 3, 4, 5 తరగతులని హై స్కూల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందా అంటే 3, 4, 5 తరగతులు హై స్కూల్కి షిఫ్ట్ చేయడం వల్ల ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టీచర్ ఉండాలన్నటువంటి నియమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందువల్ల ఈ యొక్క 3, 4, 5 తరగతులు విద్యార్థులు హై స్కూల్కి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళకి బోధించేందుకు సరిపడేటువంటి టీచర్స్ లేరన్నటువంటిది వాస్తవం. అయితే ఈ సరిపడినటువంటి టీచర్స్ లేక ఈ విలీనమైనటువంటి ఈ తరగతుల వల్ల హై స్కూల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీలో ప్రాక్టికల్గా మనకు తెలుస్తున్న విషయం. సో దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయుల సంఘము మొన్న 3-4 రోజుల కిందట గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వానికి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి సో దాని మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైనట్లుంది. దానికి ఉదాహరణ ఈరోజు మనకు అందుతున్నటువంటి వార్త. సో అది విలీన స్కూళ్ళలో టీచర్ల కొరతకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర విద్యాశాఖ తీసుకుంటున్నటువంటి నిర్ణయం అనేటువంటిది మనకు తాజాగా అందుతున్నటువంటి వార్త. అయితే ఇక్కడ ఏమవుతుందయ్యా అంటే ఎలా ఈ యొక్క టీచర్లని రిక్రూట్ చేసుకోబోతున్నారు, ఈ టీచర్స్ ఎలా సర్దుబాటు చేస్తున్నారు విలీనమైనటువంటి స్కూల్లో అన్నటువంటి విషయాలు క్లియర్గా చెప్పడం జరిగింది. సో సాధారణంగా 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్స్లో అవి కూడా ఒక సెక్షన్, సింగిల్ సెక్షన్తో నడిచే స్కూల్లో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక పిఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్తో పాటు మళ్ళీ ఒక 9 మంది సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు. అయితే 3, 4, 5 తరగతుల్లో 4 సబ్జెక్టులు ఉంటాయి కదా, 4 సబ్జెక్టులకు 4 టీచర్లు, 6, 7 తరగతుల విద్యార్థులకు 6 సబ్జెక్టులకు 6 మంది, 8, 9, 10 తరగతుల్లో 7 సబ్జెక్టులకు 7 టీచర్లు ఉండేటట్లు ఇప్పుడు గవర్నమెంట్ అయితేనేమి, రాష్ట్ర విద్యాశాఖ అయితేనేమి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉందన్నమాట. సో ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు 3, 4, 5 తరగతిలో ఉండే 4 సబ్జెక్టులకు 4 ఉండాలి టీచర్స్, 6, 7 తరగతుల సబ్జెక్టులకి 6 మంది ఉండాలి, ఈ 8, 9, 10 తరగతుల సబ్జెక్టులకి 7 టీచర్లు ఉండాలి. సో ఈ ప్రాతిపదికన ఖచ్చితంగా టీచర్స్ని అడ్జస్ట్ చేయాలి లేదా టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాలి అన్నటువంటి ఆదేశాలని గవర్నమెంట్ నుంచి విద్యాశాఖకు వచ్చినట్లుగా విద్యాశాఖ దాని మీద కసరత్తు చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దానికి అనుగుణంగా త్వరలో దానికి ఒక నివేదిక వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే
ఆ 3, 4, 5 తరగతులకు 4 సబ్జెక్టులకు 4 టీచర్లు, 6, 7కు 6 సబ్జెక్టులకు 6 టీచర్లు, 8, 9, 10 సబ్జెక్ట్స్‌కి సబ్జెక్ట్స్‌కి 7 మంది టీచర్లు. ఈ లెక్కన తీసుకుంటున్నప్పుడు టీచర్ల కొరత చాలా భారీగానే ఉంది. టీచర్ల రిక్వైర్మెంటు చాలా ఎక్కువుంది. సో, అదే ప్రపోర్షన్‌లో టీచర్లని రిక్రూట్ చేసుకునే ఆస్కారం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ బీ ప్రిపేర్డ్ అండ్ మేక్ యువర్ మైండ్ టు ప్రిపేర్ ఫర్ ద డిఎస్సి ఎగ్జామ్. యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, నో డౌట్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం వారు ఎంత ఎగ్జిస్టింగ్ టీచర్స్ని ఎంత అడ్జస్ట్ చేసుకున్నప్పటికీ కూడా టీచర్స్ కొరత అయితే చాలా ఉంది. సో దానికి అనుగుణంగానే డిఎస్సి నోటిఫికేషన్ రావాలి. సో దాని మీదనే అనేక ఉపాధ్యాయ సంఘాలైతేమి, ప్రధానోపాధ్యాయ కమిటీలైతేమి, సంఘాలైతేమి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నాయి. ఆ మేరకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, the the candidates who are preparing for a DSC exam, make your mind to be ready for DSC notification. So it will be soon released. So face that, and I wish you very all the best, and thank you so much. ఫ్రెండ్స్, ఈరోజు మనకు అందినటువంటి ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారినటువంటి విద్యా విధానం ప్రకారము స్కూల్స్ను ఒక వేరియస్ కేటగిరీస్గా చేయడం జరిగింది. అందులో మనకు మెయిన్గా 2 కేటగిరీస్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఫౌండేషన్ స్కూల్స్ అని, 2 హై స్కూల్స్ అని. ఈ యొక్క హై స్కూల్స్లో 3, 4, 5 తరగతులని హై స్కూల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందయా అంటే, 3, 4, 5 తరగతులు హై స్కూల్కి షిఫ్ట్ చేయడం వల్ల ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క టీచర్ ఉండాలన్నటువంటి నియమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందువల్ల ఈ యొక్క 3, 4, 5 తరగతులు విద్యార్థులు హై స్కూల్‌కి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళకి బోధించేందుకు సరిపడేటువంటి టీచర్స్ లేరన్నటువంటిది వాస్తవం. అయితే ఈ సరిపడినటువంటి టీచర్స్ లేక ఈ విలీనమైనటువంటి ఈ తరగతుల వల్ల హై స్కూల్‌లో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీలో ప్రాక్టికల్‌గా మనకు తెలుస్తున్న విషయం. సో దీనికి సంబంధించే ప్రధానోపాధ్యాయుల సంఘము మొన్న 3, 4 రోజుల కిందట ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వానికి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి, సో దాని మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైనట్లుంది. దానికి ఉదాహరణ ఈరోజు మనకు అందుతున్నటువంటి వార్త. సో అది విలీన స్కూళ్ళలో టీచర్ల కొరతకు చెక్ పెడుతూ రాష్ట్ర విద్యాశాఖ తీసుకుంటున్నటువంటి నిర్ణయం అనేటువంటిది మనకు తాజాగా అందుతున్నటువంటి వార్త. అయితే ఇక్కడ ఏమైతుందయ్యా అంటే, ఎలా ఈ యొక్క టీచర్లని రిక్రూట్ చేసుకోబోతున్నారు, ఈ టీచర్స్ని ఎలా సర్దుబాటు చేస్తున్నారు విలీనమైనటువంటి స్కూల్లో అన్నటువంటి విషయాలు క్లియర్గా చెప్పడం జరిగింది. సో సాధారణంగా 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్స్లో, అవి కూడా ఒక సింగిల్ సెక్షన్తో నడిచే స్కూల్లో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్తో పాటు మళ్ళీ ఒక 9 మంది సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు. అయితే 3, 4, 5 తరగతుల్లో 4 సబ్జెక్టులు ఉంటాయి కదా, 4 సబ్జెక్టులకు 4 టీచర్లు, 6, 7 తరగతుల విద్యార్థులకు 6 సబ్జెక్టులకు 6 మంది, 8, 9, 10 తరగతుల్లో 7 సబ్జెక్టులకు 7 టీచర్లు ఉండేటట్లు ఇప్పుడు గవర్నమెంట్ అయితేనేమి, రాష్ట్ర విద్యాశాఖ అయితేనేమి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉందన్నమాట. సో ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము, ఇప్పుడు 3, 4, 5 తరగతిలో ఉండే 4 సబ్జెక్టులకు 4 ఉండాలి టీచర్స్, 6, 7 తరగతుల సబ్జెక్టులకి 6 మంది ఉండాలి, 8, 9, 10 తరగతుల సబ్జెక్టులకి 7 టీచర్లు ఉండాలి. సో ఈ ప్రాతిపదికన ఖచ్చితంగా టీచర్స్ని అడ్జస్ట్ చేయాలి, లేదా టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాలి అన్నటువంటి ఆదేశాలని గవర్నమెంట్ నుంచి విద్యాశాఖకు వచ్చినట్లుగా, విద్యాశాఖ దాని మీద కసరత్తు చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దానికి అనుగుణంగా త్వరలో దానికి ఒక నివేదిక వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే, 3, 4, 5 తరగతులకు 4 సబ్జెక్టులకు 4 టీచర్లు, 6, 7కు
6 సబ్జెక్టులకు 6 టీచర్లు, 8, 9, 10 సబ్జెక్ట్స్‌కి తరగతుల సబ్జెక్ట్స్‌కి 7 మంది టీచర్లు. ఈ లెక్కన తీసుకుంటున్నప్పుడు టీచర్ల కొరత చాలా భారీగానే ఉంది. టీచర్ల రిక్వైర్మెంటు చాలా ఎక్కువ ఉంది. సో, అదే ప్రపోర్షన్‌లో టీచర్లని రిక్రూట్ చేసుకునే అవకాశం ఆస్కారం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ బీ ప్రిపేర్డ్ అండ్ మేక్ యువర్ మైండ్ టు prepare for the DSC exam. You will get number of vacancies, no doubt about it. At the same time వారు ఎంత ఎగ్జిస్టింగ్ టీచర్స్ని ఎంత అడ్జస్ట్ చేసుకున్నప్పటికీ కూడా టీచర్స్ కొరత అయితే చాలా ఉంది. సో దానికి అనుగుణంగానే డిఎస్సి నోటిఫికేషన్ రావాలి. సో దాని మీదనే అనేక ఉపాధ్యాయ సంఘాలైతేమి, ప్రధానోపాధ్యాయ కమిటీలైతేమి, సంఘాలైతేమి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నాయి. ఆ మేరకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, the candidates who are preparing for a DSC exam, make your mind to be ready for DSC notification. So it will be soon released. So face that, and I wish you very all the best, and thank you so much.